ఇక ఇవాళ ఆంధ్రజ్యోతి చూసుకుంటే 24/1/2026 ఇవాళ భాష తీవ్ర రాజకీయ ధోరణితో ఉందంట. భాష మొత్తం కూడా రాజకీయాలకు సంబంధించి రాస్తుందంట ఎక్కువ శాతము ఆంధ్రజ్యోతి దినపత్రిక. బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఎక్కువగా నెగిటివ్ ఫ్రేమింగ్ ఉందంట. నెగిటివ్ అంటే అసలు యాక్చువల్గా బీసీలు ఎస్సీలు ఎస్టీలు అంటే అసలు యాక్చువల్గా వాళ్ళ మనుషులే కాదన్నట్టు, వాళ్ళ ఉద్యమాలు కావన్నట్టు, వాళ్ళ డిమాండ్లు అసలు సరైనవి కాదు, వేస్ట్ అసలు అనవసరంగా చేస్తున్నారు అన్నట్టుగా నెగిటివ్ ఫ్రేమింగ్లో చేస్తూ ఉందంట బీసీ ఎస్సీ ఎస్టీలు మైనార్టీలకు సంబంధించి. ఇటువంటి కథ చేస్తున్నది. మనకేం అర్థం కాకుండానే మన లోపల విషబీజాలు నాటుతుందన్నమాట. అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడ రిజర్వేషన్లో ఇది ప్రమాదం అంటే రిజర్వేషన్ అంటే ప్రమాదం అన్నట్టు, అదేదో మొత్తం కూడా మోసం అన్నట్టు ఇటువంటి కథలు రాసుకొస్తుందన్నమాట. ఇట్లా రిజర్వేషన్ ఎందుకు ఇస్తారు? ఎవరైతే కింది వర్గాలు ఉన్నాయో కింది వర్గాలకు పైకి రావడానికి, తర్వాత వాళ్ళకు ఒక మంచి అవకాశాలు కల్పించడానికి, అందరూ సమానంగా ఉండడానికి సమాజంలో కొంతవరకు అవకాశాలు కల్పిస్తే వాళ్ళు పైకి వస్తారనే ఉద్దేశంతో రిజర్వేషన్లు ఇస్తారు. కానీ ఇది ప్రమాదం, రిజర్వేషన్ అంటేనే ప్రమాదం అనేటువంటి భావనతోటి రాస్తూ ఉందంటే ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఇక ఓసీలకు స్పష్టమైనటువంటి వర్గ పరిరక్షణ, ఓసీ వర్గ పరిరక్షణనే అంటే రెడ్డి వెలమలు తర్వాత ఇటువంటి కమ్మలు ఇటువంటి వాళ్ళకు కమ్మగా రాసుకొస్తుందన్నమాట. ఏంది ఆంధ్రజ్యోతి దినపత్రిక స్పష్టమైన వర్గ పరిరక్షణ కోసం, ఆ పరిరక్షణ కోసం చేస్తుందట. అంటే మనము ఒకవేళ ఈ పేపర్ను కొంటున్నాము అంటే మనని మనము మోసం చేసుకుంటున్నాము, మనని మనము బొందబెట్టుకుంటున్నాము అన్నట్టు అర్థం చేసుకోవాలి మనం. ప్రభుత్వంపై వైఖరి ఎట్లుందంటే అంటే బీసీ అనుకూల నిర్ణయాలపై తీవ్ర విమర్శ. ఒకవేళ బీసీలకు రిజర్వేషన్లు 42% రిజర్వేషన్ ఇస్తున్నా అంటే అయ్యో అట్టెట్లు ఇస్తారు, అయితే మిగతా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా, ఇట్లా రాసుకొస్తానమాట. ఇటువంటి కథలు చేసుకొస్తుందంట ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఇక బీసీలకు ప్రమాద స్థాయి, అత్యంత ప్రమాదకరం, మోస్ట్ డేంజరస్ పత్రిక ఏదైనా బీసీలకు ఉంది అంటే అది ఆంధ్రజ్యోతి దినపత్రిక అని చెప్పేసి ChatGPT చెప్తా ఉంది. మోస్ట్ డేంజరస్, బీసీలు అసలు కొనకూడని పత్రిక అని చెప్పేసి కూడా క్లియర్గా ChatGPT చెప్తున్నది, మనం చెప్తున్నటువంటి మాట కాదు. ఇక ఈనాడు చూసుకుంటే ఈనాడు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎక్కువగా స్కీమ్ న్యూస్ అంటే ఏమన్నా పథకాలు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి ఇవి అడుక్కుంటున్నారు అన్నట్టుగా ఒకటి సంఘటనలు రిపోర్టింగ్ వరకే. ఏది అక్కడ ధర్నా జరిగింది, తర్వాత మొత్తం కూడా తీవ్రమైన డిమాండ్ చేసిండ్రు, రకరకాలుగా ఎజిటేషన్ జరిగింది అంటే ఆ ఎజిటేషన్ని ఏదో జరిగింది అన్నట్టుగా. నిజంగా దానికి ఉన్నటువంటి కారణాలేంది, ఆ ఎజిటేషన్ చేయడానికి కారణాలేంది, వీళ్ళు ఇంత తీవ్రస్థాయిలో ఉద్యమించడానికి కారణం ఏంది అనేది మాట రాయేది. కారణాలు రాస్తే తెలుస్తుంది కదా విషయం. అట్లా ఉట్టిగానే ఎట్లా రాష్ట్రం అంటే రాష్ట్రకొచ్చినట్టు.